अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం బాబా వారి ఇచ్చ మేరకు గత 2 వారాల క్రితం మనం హీ గివ్స్ ద వాషన్ అని చెప్పి నాజు పత్వాల్ బాబా వారితో ఆమె యొక్క అనుభవాలను ఇంగ్లీష్లో తాను రాసుకోనగా, తెలుగులో వర్గీయ చింతామణి గారు ప్రేమ మహాసాగరం అని దాన్ని తెలుగులో అనువదించిన ఆ విశేషాల్ని మనం గత 2 వారాల క్రితం బాబా వారి ఇచ్చ మేరకు ప్రారంభించుకున్నాం. అందులో విశేషాలు చదువుకుంటూ ఉన్నాం. గత వారం నాజు కొత్వాల్ వారి తండ్రి గారు బాబా పరిధిలోకి ఎలా వచ్చారో మనకి తెలియజేస్తూ కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. వారి తండ్రి గారైన సావక్ కొత్వాలు చిన్నప్పటి నుంచి కూడా దేవుడి మీద ఎక్కువ ఆయనకి తపనతో ఉండేవారు. ఆ దేవుణ్ణి కనుగొనాలనే తపనతో సద్గురువుని వెతుక్కుంటూ చౌపతి సముద్ర తీరంలో సాధువుల వెంట పడేవారు. ఈ విషయంలో అతడు అపరిచితుడు అయినందుకు కూడా నిజమైన సాధువు ఎవరో నకిలీ ఎవరో కూడా ఆయన కనుగొనలేకపోయేవాడు. ఎవరు నిజమైన వాడో ఎవరు నకిలీయో ఆయన తెలుసుకోలేకపోయాడు. అయినా సరే అలా ఆ వెతుకులాటలో ఒక సాధువు నుండి వేరే సాధువు దగ్గర వెళ్తూ తనకు భగవదన్వేషణలో మార్గనిర్దేశం చేయమని, యథార్థ గురువుని చూపించమని తనకి కనపడిన ప్రతి వారిని అడుగుతూ ఉండేవారు. అలా ఆ వెతుకులాటలో ఒకసారి ఉపాసిని మహారాజుని బొంబాయిలో ఉన్నారని తెలియగా ఆయన కలవడానికి వెళ్తాడు. ఈయన వెళ్ళే సమయానికి ఉపాసిని మహారాజ్ దగ్గర అప్పటికే సుమారు 200 మంది ఆయన దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఆ దర్శనానికి ముందే ఉపాసిని మహారాజు ఒక ఆదేశాన్ని ముందే ఆజ్ఞాపించారు. ఈరోజు తన పాదాలు ఎవ్వరూ తాకరాదు అని చెప్పి ఆయన ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు ఈ సావకత్వాలు చాలా మంది సాధువులను దర్శించారు, కానీ ఎప్పుడు ఎవరు ఈ విధంగా పాదాలు తాకవద్దని ఎవరు అనలేదు. అయితే ఈయన యొక్క దర్శన సమయం వచ్చింది. ఉపాసిని మహారాజ్ కలిసే దర్శనం వచ్చింది. ఆ సమయంలో ఈయన ఏం చేశారంటే ఉపాసిని మహారాజుకి పూలమాల ఒకటి వేసి భక్తిపూర్వకంగా తన శిరస్సుని ఉపాసిని మహారాజు పాదాలపై ఉంచారు. ఈ చర్యకు ఉపాసిని మహారాజు తీవ్రంగా కోపించి అందరి ఎదుట నాన్నగారి చెంప చెల్లుమనిపించి, "ఛీ, నీవు నా పని నీ పని రెండు పాడు చేస్తున్నావు" అని అన్నారు. అయితే ఈ చర్యకి ఈయన విస్తుపోతాడు సావకత్వాలు. ఆధ్యాత్మిక కార్యకలాపాలకి ఈయన కొత్త కాబట్టి ఈయన ఏంటి ఇలాగా బిహేవ్ చేశారని ఈయన భయకంపితుడైపోతాడు. అయినా కూడా తను చేసిన దానికి, తన తప్పుకి సిగ్గుపడి తనను తానే నిందించుకొని మరెప్పుడు కూడా మహారాజు యొక్క దర్శనానికి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పరుగు పరుగున ఈయన దగ్గరికి వచ్చి సావకత్వాలను ఉద్దేశించి, మహారాజు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కొరకు చేసే ప్రక్రియలో ఉండటం వలన నిన్ను కొట్టాల్సి వచ్చింది. అందువలన నిన్ను మదన పడవద్దు అని ఆయన నీకు చెప్పమన్నారని చెప్పి ఆ వ్యక్తి ఈయనతో చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటికి ఈయన మనసులో ఉన్న ఆ సంకిత కూడా మటుమాయం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అనుకుంటాడు, పోన్లే అమ్మయ్య, మళ్ళీ మరలా ఇంకోసారి అవకాశం వస్తే మహారాజు యొక్క దర్శనం చేసుకోవచ్చు అని ఈయన అనుకుంటాడు. ఇంకొకసారి ఈయన ఉపాసిని మహారాజ్ దర్శనం కోసం సాకోరి వెళ్తారు. ఆసారి కూడా ఉపాసిని మహారాజు ఈయన చెంపపై గట్టిగా కొడతాడు. కానీ ఈసారి సావకత్వాలు ఆ దెబ్బని చాలా ఆనందంగా స్వీకరించారట. ఎందుకంటే ఈయన చాలా ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు, గ్రంథాలు చదవడం జరిగింది. ఈయన చదువుతూ ఉండగా ఒక గ్రంథంలో ఈయన కామ, క్రోధ, లోభ, మోహాలు అటువంటి సంస్కారాలు ఎవరైనా సద్గురువు కొడితే తుడిచిపెట్టుకుంటాయని చెప్పి ఈయన ఒక గ్రంథంలో చదివాట. అది ఈ సందర్భంలో ఆయన గుర్తు వచ్చి ఆయన కొట్టగానే చాలా ఆనందంగా
దాన్ని స్వీకరించాడట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాన్నగారి కోసం. నాన్నగారు ఆధ్యాత్మిక విషయాలపై పుస్తకాలు చదివి ఆసక్తి పెంచుకొని గురువు కొరకు అన్వేషణ మొదలయ్యాక మా అమ్మతో ప్రవర్తన మారింది. ఎందుకంటే వైవాహిక జీవితారంభంలో సముద్ర తీరంలో విహారాలు, వినోదభరిత యాత్రలు సాగింపవలసిన ఆమెకు ఈ ప్రపంచం ఆకర్షణలు, భార్య బిడ్డలు అంతా శూన్యం, ఇవన్నీ మాయ ప్రభావం, ప్రాముఖ్యత లేనివి అని చెప్తూ ఉంటే, అంటే ఆయన నూతనంగా వాళ్ళిద్దరికి వివాహం అయింది కదా, ఆ షికారులు ఏవో సరదా అనుకుంటుంది కదా, అవన్నీ కాకుండా ఈయన ఆమెకి ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ ఆకర్షణలు, భార్య పిల్లలు ఇవన్నీ శూన్యం, ఏమీ లేదు, అంతా మాయ అని చెప్తూ ఆమె చెప్తుంటే ఆమె చాలా బాధపడేదట. నర్గీస్ కన్నీరు పెట్టుకునేదట. పైగా ఆమెని ఆ రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి గుజరాతీలో ఉన్న కబీర్ వాణి అనే గ్రంథాన్ని చదివి ఆమెకు సావకొత్వాలు వినిపించేవారట. ఆమెకు భయం వేసి ఇక ఈయన సంసారం వీడి ఏ హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారేమో అనే ఒక భావన నర్గీసులో కలిగింది. నాన్న ఆమెను ఏనాడు ఆరోగ్యం గురించి కానీ పెట్ట పుట్టబోయే బిడ్డ గురించి కానీ ఆరా తీయలేదు. సావక్తో తన వివాహానికి కుటుంబ సభ్యుల వ్యతిరేకత సరైనదేనని తలబోస్తూ తనను ఓదార్చేది ఎవరు అని నర్గీస్ భయంతో నిరసించిపోయేదట. ఒకానొక సమయంలో ఆమె పరిస్థితిని చూసి తాతగారు అంటే నర్గీస్ యొక్క నాన్నగారు తన కుమార్తె దుస్థితికి విచారించి, అమ్మ ఇతన్ని వదిలిపెట్టు, విడాకులు తీసుకుందాం, నీకు యోగ్యుడైన మనకు సరితూగే వేరొకనితో నీకు మరలా వైభవంగా వివాహం చేస్తారని చెప్పి ఆయన నర్గీస్ని ఓదారుస్తారు. అయితే నర్గీస్కి సావక్ మీద మంచి అభిప్రాయం ఉంది ఆమెకి. ఆమె తన తండ్రితో ఇలా చెప్తుంది, నాన్న నేను సావక్ని ఎలా విడువగలను? అతను ఇతర స్త్రీల వెంబట తిరగటం లేదు, త్రాగటం లేదు, అంటే మద్యపానం సేవించట్లేదు, నన్ను హింసించట్లేదు, దేవుణ్ణి ప్రేమిస్తూ దైవాన్వేషణలో ఉన్నాడు. ఎందుకంటే మంచి అభిప్రాయం ఉంది ఆమెకి ఆయన భర్త మీద. ఆమె అతనితో నిరాదరణ పొంది విచారంలో ఎన్న కూడా సావక్ని వదిలిపెట్టుటకు నర్గీస్ అంగీకరించలేదు. ఆమె చాలా అందాల రాశి, శీలవతి కూడా. అతనినే అంటిపెట్టుకొని నర్గీస్ సేవించేది. సావక్ ఆమెను సరిగ్గా ఆదరించకపోయినను అతను సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాడని ఆమె హృదయంలో ఎక్కడో ధ్వనిస్తోంది. ఆమెకి ఆమె హృదయం లోతుల్లోంచి ఆమెకు అనిపిస్తోంది, ఈయన దైవాన్వేషణలో ఉన్నాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, ఇతర దురలవాట్లు ఏమీ లేవు. కాబట్టి భర్త మీద నర్గీసు మంచి అభిప్రాయంతో ఉంది. అందుకని వారి నాన్నగారి ప్రతిపాదనని తిరస్కరించింది. గురువు కొరకు వెతుకులాటలో నాన్న పూనాలో ఉన్న హజరత్ బాబాజాన్ వద్దకు తరచూ వెళ్ళటం ప్రారంభించారు. శనివారం సాయంత్రం బొంబాయిలో తన బ్యాంకు యొక్క పని ముగించుకొని రాత్రి పూనా బయలుదేరి ఉదయానికి బాబాజాన్ దగ్గరకు సావక్ కొత్వాల్ చేరేవారు. రోజంతా ఆమె వద్ద నిలబడి ఉండేవారు. ఒక్కొక్కసారి హజరత్ బాబాజాన్ బండ్ గార్డెన్కు వెళ్తాను అంటే ఒక టాంగా 5 రూపాయలకు మాట్లాడి ఆమెను ఎక్కించి ఈయన వేరొక టాంగాలో ఆ టాంగాకి అనుసరిస్తూ ఆమె వెంట వెళ్ళేవారట. ఆ బండ్ గార్డెన్కి చేరుకున్న తర్వాత అక్కడ ఒక అరగంట గడిపాక తిరిగి వచ్చేసేవారు. ఒకసారి ఈ విధంగా వెళ్తూ ఉండగా బాబాజాన్ మా నాన్నగారి కళ్ళల్లో చూస్తూ, అంటే సావకత్వాల కళ్ళల్లో చూస్తూ, ఈరోజు నిన్ను నదిలో ముంచేస్తాను సుమా అని ఆమె సావకత్వాలతో అన్నారట. దాని భావం ఏమిటో బాబాను కలిసి సేవించే వరకు సావక్కి ఆ హజరత్ బాబాజాన్ మాటలు ఆయనకి అర్థం కాలేదు. బాబాను కలిసిన తర్వాత హజరత్ బాబాజాన్ ఎందుకు ఆ విధంగా అన్నదో ఆ రోజు అని చెప్పి ఆ తర్వాత ఆయనకి అర్థమైందట సావకత్వాలకి. గురువు కొరకు అన్వేషణలో నాన్నగారు నాగపూర్లో ఉన్న సాత్వికుడైన సద్గురు
తాజుద్దీన్ బాబాను కూడా దర్శించారు. కేట్గావ్ ప్రయాణం చేసి నారాయణ మహారాజును దర్శించారు. నారాయణ మహారాజు ఆశ్రమంలో నాన్న దివ్యానందాన్ని అనుభవించారు. ఇక్కడే నాన్నకు గురుకృప నిర్దేశం జరిగింది. నారాయణ మహారాజు సావక్ని చూసి, ఇది నీకు సరైన స్థానం కాదు, అహ్మద్నగర్ వెళ్ళు, మెహర్ బాబా అనే పార్సీ సద్గురువుని నువ్వు ఆశ్రయించు అని నారాయణ మహారాజ్ సావక్కని ఆజ్ఞాపించారు. ఈ మాటలు అన్నప్పుడు అక్కడే బాబావారి మెహర్ బాబావారి శిష్యుడైన కాకా భార్య కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారట. మహారాజ్ ఆదేశం మేరకు నాన్నగారు మరుసటి వారాంతంలో, అంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, డ్యూటీకి వెళ్ళి ఆ బ్యాంక్ డ్యూటీ చూసుకొని వారాంతంలో మళ్ళీ తిరిగి అహ్మద్నగర్ వెళ్ళటానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. 1927 అక్టోబర్ చివరి వారంలో సావక్ మొట్టమొదటిసారి మెహర్ బాబాను దర్శించారు. ఆయన ఆధ్యాత్మిక యాత్ర గమ్యం చేరుకొని తన జీవితాన్నే మార్చివేసింది. ఎప్పుడైతే బాబాను దర్శనం చేసుకున్నాడో సావకత్వాల యొక్క ఆ జీవిత మొత్తం ఆ జీవితాన్నే ఆ బాబా వారి దర్శనం మార్చేసింది. ఇంకా నాజుకత్వాలు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నాన్నగారు తరచూ చెప్పేవారు, తొలిసారి బాబాను చూసినప్పుడు వారు కరుణారస దృక్కులు నాపై ప్రసరించాక ఇంతకాలం నేను వెతుకుచున్న గురువు ఇతడే అని నాకు తెలిసిపోయింది. నేను నా గమ్యాన్ని చేరాను అని నాకు అనిపించింది. బాబావారి ప్రథమ దర్శనంలో ఈయన బాబా కలిసిన మొదటిసారే బాబా మెడలో అప్పుడు ఒక గులాబీ దండ ఉందట. ఆ గులాబీ దండలోంచి బాబా కొన్ని గులాబీ రేకులు తీసి దీనికి ప్రసాదంగా ఇచ్చి తినమన్నారట. ఆ రహస్యం అంటే బాబా సావక్ ఎందుకు ఇచ్చారో ఆ రహస్యం బాబాకు మాత్రమే తెలుసు. కానీ బాబా వారి ఆజ్ఞని పాటించి బాబా ఇచ్చిన ఆ గులాబీ రేకుల్ని ఈయన ప్రసాదంగా తిన్నాడు. ఇది మొదటిసారే కాదు, ప్రతిసారి కూడా ఎక్కువ సార్లు బాబా సావకత్వాలకి గులాబీ రేకులు ఇచ్చి తినమని చెప్తూ ఉండేవారట, ప్రసాదంగా ఇచ్చేవారట బాబా సావకత్వాలకి. ప్రథమ దర్శనంలో బాబా నాన్నగారిని అడిగారట ఈ విధంగా, నీవు ఒంటరివా అని. వెంటనే ఈయన సావకు, కాదు బాబా, నేను గృహస్థుని అనగా బాబా ముఖంలో కొంత అలసత్వం కనిపించింది. తనకెంత గురువుని సేవించాలని ఉన్నా ప్రాపంచిక బాధ్యతలు అడ్డు ఉంటాయి కదా. అయినా నాన్నకు వారాంతంలో చేయగల కొన్ని కష్టమైన పనులు బాబావారు అప్పగించేవారు. ఆ రోజుల్లో బాబా మస్తు ఆశ్రమం, పిచ్చివారి ఆశ్రమం నిర్వహించేవారు. కనుక బొంబాయి నుండి కొందరి మస్తులను, పిచ్చివారిని ఆశ్రమాలకు తేవలసిందిగా సావక్ని బాబా ఆదేశించారు. అయితే నాన్నగారికి మస్తులను, పిచ్చివారిని ఎలా ఎంపిక చేయాలో తెలియకపోయినా అంతరాత్మ నిర్ణయం ప్రకారం బాబావారు చెప్పిన ఆ కార్యాన్ని చక్కబెట్టి తీసుకువచ్చేవారు. అయితే ఆయన తీసుకొచ్చిన వారు కరెక్ట్గా ఈయన ఏ విధంగా అయితే మస్తుల్ని పిచ్చివారిని తెచ్చారో కరెక్ట్గానే ఆయన అంతరాత్మ బాబావారి నిర్ణయం కదా సరిగ్గా ఉండేదట. ఈ మస్తులను పిచ్చివారిని చేరదీశాక వారిని శుభ్రపరిచి మంచి దుస్తులు తొడిగి రైల్వే స్టేషన్కి వారిని తీసుకువచ్చి అక్కడి నుంచి అహమ్మద్ నగర్కి తెచ్చేవారు బాబా దగ్గరికి. అహమ్మద్ నగర్ నుండి ఎడ్ల బండి ఒకటి మాట్లాడి ఆ తెచ్చిన వారిని ఎడ్ల బండిలో కూర్చోబెట్టి మెహరాబాదు చేర్చేవారు. ఇది సావకత్వాలు చేసే పని. మొదట్లో మెహరాబాద్ ఆశ్రమంలో బాబా ప్రతిరోజు వచ్చి ఆశ్రమంలో మరుగుదొడ్లను స్వయంగా శుభ్రపరిచి ఆ వాటిని గోతిలో వేసి బాబా స్వయంగా పూడ్చేవారట. శిష్యులు ముందుగా గోతులు తవ్వి సిద్ధపరిచేవారు. కొన్నిసార్లు తనకు సహాయపడమని బాబా సావకత్వాల్ని అడిగేవారు. అప్పుడు బాబా వారికి స్నానాలు చేయించి తుడిచి మంచి దుస్తులు వేసేవారు మస్తులకి. ఆ కార్యక్రమంలో నాన్నగారు కూడా పాల్గొనేవారు. మండలి సభ్యుడైన బైద్యులు ఒక్కోసారి ఆశ్రమానికి దుప్పట్లు, శాలువలు, వంట పాత్రలు తీసుకురమ్మని సావక్కి కోరేవాడు. నాన్నగారు సంతోషంగా అంగీకరించి ఇది బాబావారి కార్యంగా భావించి బైదులు ఏవైతే చెప్పారో ఆ సామాన్లన్నీ తెచ్చి ఆశ్రమానికి ఆ ఏర్పాట్లు కూడా చేసేవారట సావకత్వాలు. అమ్మ కూడా సంతోషంగా
ఆ పనులకు సహాయపడుతూ ఉండేది. ఆమె నాన్నను అమితంగా ప్రేమించుట చేత సహజంగా ధనవంతురాలు చేత అతనిని అనుసరించేది. ఆమె కూడా బాబాను ప్రేమించటంలో ముందు ఉండేది. కానీ ఆమె వివాహమైన కొద్ది మాసాలకే నాన్నగారు భగవదన్వేషణలో ఆమెను నిర్లక్ష్యం చేసి సంచరించుట చేత వైవాహిక జీవిత తొలి పరిమళాలు ఆమె అందుకోలేకపోయి నైరాశ్యానికి గురైంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీగా ఆగస్ట్ అక్టోబర్ నెలల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవటం వలన నర్గీసు రక్తహీనతకు గురైంది. ఆమె ఎటువంటి తగవులు పెట్టుకోలేదు భర్తతో. కానీ ఏదో ఒకటి చేయాలని తలంచింది. అంతే. తన భర్త ఎవరో మెహర్ బాబా అనే గురువు కొరకు పరుగులెత్తున్నాడని తెలిసి అతనితోనే అంటే బాబాతోనే ఆ విషయాన్ని తేల్చుకోవాలని నిర్ణయించింది. మెహర్ బాబా గురించి నర్గీస్ ఆరా తీసి వారు అంటే మెహర్ బాబా ముంబాయి వస్తున్నారని తెలుసుకొని ఎక్కడ ఉన్నారో కనుక్కొని ధైర్యం కూడబెట్టుకొని ఆమె అంటే ఆయన భర్త అయిన సావకత్వాలకి తెలియకుండా ఇవన్నీ చేసింది ఆమె. బాబాని దర్శించడానికి వెళ్ళింది. బాబా ఎక్కడ బస చేస్తున్నారో తెలుసుకొని. ఆ సమయంలో బాబా దేనా తలాతి ఇంట్లో బాబా ఉన్నారు. అక్కడికి ఈమె ఆయన భర్తకి తెలియకుండా బాబా దగ్గరికి వెళ్ళింది. ఆమెకు విష్ణు అనే బాబా శిష్యుడు బాబా ఎక్కడికో వెళ్ళారు, సాయంత్రానికి తిరిగి వస్తారని చెప్పాడు. ఈమె దేనా తర్వాత ఇంటికి వెళ్తే బాబా అప్పుడే బయటికి వెళ్ళారు, మీరు అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పి ఆ విష్ణు చెప్తే ఆమె నిరుత్సాహపడింది. అయినా సరే రాత్రంతా ఇక్కడే ఉంటాను, బాబా వారిని చూసే వెళ్తానని చెప్పి ఆమె భీష్మించుకొని అక్కడ కూర్చునిపోయింది ఆమె నర్గీస్. అలా ఆమె నిరీక్షణలో ఉండగా అక్కడ గదిలో కూర్చుందామె. అలా చూస్తూ ఉంది, బాబా కోసం వెయిట్ చేస్తూ ఉంది. చూస్తూ ఉండగానే ఆ ప్రధాన ద్వారం తెరుచుకొని ఒక తెల్లని ఆకర్షణీయమైన మహాపురుషుడు వడివడి అడుగులతో నడుచుకుంటూ ఆమెను దాటి లోపల గదిలోనికి వెళ్ళారు. ఆమె ఎన్నడూ చూడకపోయినా అతడే మెహర్ బాబా అనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే బాబాను చూడగానే ఎవరైనా తెలుసుకుంటారు ఆ రూపం చూడగానే. ఇంతలో విష్ణు వచ్చి మెహర్ బాబా వచ్చారు, మిమ్మల్ని ప్రవేశపెట్టమన్నారని ఈమెతో చెప్తాడు. వెంటనే ఆమె ఆ ద్వారం దాటి బాబా దగ్గరికి వెళ్ళి, అయితే మీరే మెహర్ బాబా అన్నమాట అని బాబాతో అంటుంది నర్గీస్. అవునమ్మా, నేనే మెహర్ బాబా అని బాబా సౌజ్ఞలు చేయగా ఆ శిష్యులు ఈమెకు చెప్తారు. అయితే వినండి, నా బాధలన్నిటికీ మీరే కారకులు అని నర్గీసు బాబాతో అంటుంది. బాబా ఆ మాటలకు అచ్చెరు ఉంది తనకు దగ్గరగా కూర్చోమని నర్గీసుని చెప్తారు బాబా. తన దగ్గరగా కూర్చోబెట్టుకుంటారు. అంటే అప్పుడు ఆమె అంటుంది, నేను మీ దగ్గరగా కూర్చోను అని ఎదురుగా కూర్చొని ఆమె యొక్క బాధలన్నీ కూడా బాబాకు వెళ్ళగక్కింది. నా భర్త సావకొత్వాల్ని మీరు వశపరుచుకున్నారు, నాకు వారిని దూరం చేశారు. 5 నెలల క్రితం మాకు వివాహం అయింది. అతడు నన్ను ఎంతో ప్రేమించేవాడు. నేనిప్పుడు 5 నెలల గర్భిణి. అయినా నన్ను నిర్లక్ష్యం చేసి వారాంతంలో ఆయన మీ వద్దకు వస్తూ ఉన్నారు. మీ వలన నన్ను సరిగ్గా చూడటం లేదు. ఇది మీకు తగునా అంటూ నర్గీసు బాబా వారిని నిందించింది. కరుణారస దుఃఖులతో బాబా నర్గీస్తో ఇలా అన్నారు, నేను ఐక్యత కొరకు వచ్చాను, విడదీయడానికి రాలేదు. నువ్వు బాధపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది, ఇంటికి పోయి నిశ్చింతగా ఉండు అంటూ బాబా నర్గీస్కి అభయమిస్తారు. ఆ తదుపరి సంవత్సరాల్లో అమ్మ అందరికీ బాబా గురించి చెప్తూ బాబా వారి సత్యవాకులు ఎలా మరల తన జీవితాన్ని సుఖమయం చేశాయో, బాబా వారి కరుణారస సూపులు ఎంతటి ఆత్మ వికాసం కలిగిస్తాయో, మాయామర్మం లేని అతడు ఎంత సత్యమూర్తో బాబా కోసం అందరికీ నర్గీస్ చెప్తూ ఉండేది. బాబా వారు నకిలీ గురువు కాడని, మూర్తిభవించిన సత్యం అని ఆమె అందరికీ చెప్తూ ఉండేది. అతని వద్దకు వెళ్ళి దగ్గరగా కూర్చొని మాట్లాడేది. బాబా దగ్గరికి వెళ్ళి బాబా వారితో మాట్లాడుతుంటే 13 ఏళ్ళకే ఈమెకి చిన్నప్పుడే
తల్లి చనిపోయారు కదా! ఆ 13 ఏళ్లకే వియోగమైన ఆమెకు ఆ తల్లికి కష్ట సుఖాలు ఎలా అయితే చెప్పుకుంటే ఎలా ఉంటుందో, ఆ విధంగా ఆమె ఆ అనుభూతిని పొందేదట. బాబాకి ఇవన్నీ చెప్తూ ఉంటే, ఆమె తన తల్లితో చెప్పుకునే అనుభూతిని ఆ సమయంలో నర్గిస్ పొందేదట. బాబా వద్దకు ఆమె భర్త చేరుకున్నాక, ఇంటి వద్ద తాను అనుభవించిన ఆ వ్యధలన్నీ వెళ్ళబోసుకుంది. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె సావక్‌ను ఎలా ప్రేమించి వివాహమాడిందో, తానిప్పుడు వెన్నునొప్పితోనూ, గర్భంలో నొప్పితోనూ ఎలా బాధపడుతుందో చెప్పుకుంది. తనకు బాధ నివారణ ప్రసాదించమని వేడుకుంది. ప్రీతమ బాబా సహనంతో అన్నిటినీ దగ్గరగా ఉన్న ఒక పూల కుండీ నుంచి కొన్ని గులాబీ రేకులు తీసి, చిన్న పిల్లలకు తల్లి ఎలా అయితే తినిపిస్తుందో, అలా నర్గీస్‌కి ఆమె నోటికి ఆ గులాబీ రేకులు అందించి బాబా స్వయంగా తినిపించారట. అమ్మ బాబా తినిపించిన గులాబీ రేకులు చప్పరించి మింగిన క్షణం నుండి ఆమెకి నొప్పులు, ఆ వణుకు అవన్నీ పోయి చాలా హాయిగా ఆమె ఆ అనుభూతిని పొందిందట. అప్పుడు బాబా తన బొమ్మతోనున్న ఒక లాకెట్‌ని నర్గీస్‌కిచ్చి, దానిని ప్రతిరోజు నీటిలో వేసి, ఆ నీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని నువ్వు పొందే వరకు స్వీకరించు అని చెప్పి బాబా ఒక ఆదేశాన్నిచ్చారు. ఆమెను కౌగిలించుకొని బాబా మరలా ఇలా చెప్తున్నారు. బాబా నర్గీస్‌ని కౌగిలించుకొని, "నువ్వు కలత చెందకు" అని బాబా చెప్పారట. ఆ విధంగా ఇచ్చిన గులాబీ రేకుల ప్రసాదం వలన, ఆ నీరు వలన అమ్మతో పాటు, అమ్మ గర్భంలో ఉన్న అంటే ఇప్పుడు ఇదేదైతే మనకి అనుభవాన్ని మనకి పంచుకుంటున్న నాజూకత్వాలు అప్పటికి ఆ గర్భంలో ఉంది. ఆమె రాస్తున్నారు నాజూకత్వాలు. ఆమె గర్భంలో ఉన్న నేను కూడా అనుగ్రహింపబడ్డానంటే, బాబా ఏదైతే ఆ నీరుని ఆ లాకెట్‌లో ముంచి, ఆ నీరుని తాగించారు కదా! ఆ నీటి ద్వారా ఆహ్, అది కూడా నేను అంటే పిండంలో ఉన్న ఆ సారీ నాజూకత్వాలు కూడా తీసుకొని, బాబా వారి ప్రేమకు నేను అనుగ్రహింపబడ్డానని చెప్తున్నారు. అమ్మకు బాబా యందు అమిత ప్రేమ కలిగి, మరలా తన తల్లిని పొందిందా అన్న భావం ఆ సమయంలో ఆమెకు కలిగిందట. ఆమెకు నూతన శక్తి, తెలియని ఆనందం కొద్ది నెలల్లోనే కలిగాయి నర్గీస్‌కి. ఆమె తొలి కలయిక నుండి జీవితాంతం కూడా బాబాను నర్గీసు తల్లిలాగే భావించి తన జీవితాన్ని కొనసాగించింది. ఇక మిగతాది వచ్చే వారం చదువుకుందాం. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా.